నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ రంజిత దంపతులు రాజన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరము ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ ఏఈఓ తిరుపతిరావు, సూపరింటెండెంట్ అశోక్, వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. శంకరాయ శంకరాయ నమస్తే శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ 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 తమయస్కరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ తమయస్కరాయ శంకరాయ సవదశతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో నిత్యం భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులను అరెస్ట్ చేసేందుకు భద్రతా బలగాలు తిరుగుతూ ఉండగా భద్రతా బలగాలను మట్టుపెట్టేందుకు మావోయిస్టులు వివిధ పన్నాగాలు పన్నుతున్నారు. సుకుమా జిల్లాలోని దుల్లేడు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందు పాత్రలను అమర్చారు. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను కనుగొన్న భద్రతా బలగాలు మందు పాత్రను జనసంచారానికి దూరంగా తీసుకువెళ్లి నిర్వీర్యం చేశారు. వేములవాడ పట్టణంలో నేషనల్ యూనియన్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ యూనియన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యుడు బుచ్చిరాములు, ప్రెస్ క్లబ్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు కోడెం కనకయ్య ఆధ్వర్యంలో ఎన్యూజేఐ యూనియన్ నూతన ప్రధాన కార్యదర్శిగా దూస రాజేందర్, ముఖ్య సలహాదారుగా నూక సంతోష్, ఉపాధ్యక్షులుగా గున్నాల నరేష్, ప్రచార కార్యదర్శిగా ప్రవీణ్, సంయుక్త కార్యదర్శిగా కోడెం సురేష్, సహాయ కార్యదర్శిగా చిలుక దేవదాసులను కార్యవర్గ సభ్యులుగా కలిసి ఏకగ్రీవంగా ప్రకటించారు. అనంతరం ఎన్నికైన నూతన సభ్యులను అధ్యక్షుడు కోడెం కనకయ్య శాలువతో ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఈరోజు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా ఆధ్వర్యంలో నూతనంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఉన్నాల నరేష్ గారిని,
ముఖ్య సలహాదారుగా నూక సంతోష్ గారిని, ప్రధాన కార్యదర్శిగా దూస రాజేందర్ గారిని, సంయుక్త కార్యదర్శిగా కోడం సురేష్ గారిని ఈరోజు నియామకం చేయడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ కూడా జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసి వాళ్ళ హక్కుల కోసం మీరు ముందుండి ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా మీరు ముందుండి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు సూచిస్తూ మీరు ఎంతో బాధ్యతతోటి ఈ యూనియన్కు మంచి పేరు తీసుకొచ్చి మన జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా యూనియన్లతో సంబంధం లేకుండా అందరు జర్నలిస్టులకు హక్కులు అలా రావాల్సిన హక్కుల కోసం మీరు పోరాడాలని చెప్పి తెలియజేస్తూ మీ కార్యవర్గానికి రాష్ట్ర యూనియన్ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అధ్యక్షుల విషయంలో కానీ సంఘ సభ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఏ సమస్య వచ్చినా పరిష్కారం వరకు అధ్యక్షుల కార్యాల కోసం కూడా ముందుండి వీళ్ళందరికీ ఇచ్చే దానిలో నా వంతు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జిల్లావాడ నియోజకవర్గం సభ్యులందరికీ అందరూ నాపై నమ్మకం నుంచి నన్ను ప్రెస్గా చేసిన వారికి పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నల్గొండ జిల్లా నకరికల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో ఈ నెల 7వ తారీఖున చందుపట్ల గ్రామానికి చెందిన వాలకుంట్ల వెంకటేశ్వర్లు అనిత ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బీర్వాలో దాచుకున్న బంగారము, వెండి ఆభరణాలు దొంగతనం చేశారు అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనం జరిగిన 48 గంటల్లో 3 దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. ఈ 3 వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన వారిగా గుర్తించారు పోలీసులు. 3 వివిధ కేసులలో నల్గొండ జైల్లో పరిచయం అయ్యారు. ఇలా పరిచయం అయ్యి ఈ నెల 7వ తారీఖున చందుపట్ల గ్రామంలో దొంగతనం చేశారు. వీరి నుండి హోండా యాక్టివా బైకు, సెల్ ఫోను, గోల్డు మరియు సిల్వర్ను, ఒక రాడ్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు దొంగతనం చేసిన బంగారం, వెండి వస్తువులను సూర్యాపేటలో అమ్మడానికి వెళ్తున్నట్లు సమాచారం రావడంతో వారిని చందంపల్లి స్టేజి వద్ద పట్టుకున్నారు. కొంచెం కింద లోని 8వ తారీఖు నాడు జరిగిన చందుపట్ల గ్రామంలో వెంకటేశ్వర ఇంట్లో జరిగినటువంటి దొంగతనం కేసు మేము రిజిస్టర్ చేసుకొని అందులో పోయిన ప్రాపర్టీని మరియు దొంగలను మేము ముందుంచుతున్నాము. ఈ యొక్క ప్రాసెస్ ఏంటంటే ఇందులో ఈ దొంగతనంలో ఒక 3 నేరస్తులు ఉన్నారు. ఫస్ట్ వన్ పేరు రామకృష్ణ, సెకండ్ విజయ్ కుమార్, తర్వాత రాంబాబు. ఈ 3 కలిసి ఈ దొంగతనం చేసినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. వీళ్ళు ఈ 3 నేరస్తులు కూడా గత జనవరి 4వ తారీఖు నాడు నల్గొండ జైలు నుంచి వాళ్ళు రిలీజ్ అయ్యారు. అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ రిమైండ్ అయ్యి అక్కడ ఫ్రెండ్షిప్ అయ్యి మొన్న 7వ తారీఖు నాడు వచ్చి ఇందులో రామకృష్ణ, విజయ్ కుమారు, ఈ రాంబాబు 3 కలిసి మన విజయ్ కుమార్ దగ్గర ఉన్న స్కూటీ పైన వచ్చి మధ్యాహ్నం టైంలో 7వ తారీఖు నాడు 12 నుంచి 1 గంట 1:30 ప్రాంతంలో వాళ్ళ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇందులో కొన్ని ముఖ్యమైన ఆధారాల ద్వారా వాళ్ళ యొక్క మా టెక్నికల్ టీం ద్వారా మా ఎస్ఐలు ఇద్దరు, అందులో ముఖ్యంగా సుధీర్ కుమార్ ఆయన టీం, రైటర్ వెంకటేశ్వర్లు కానీ, మధుకర్ కానీ, రమేష్ కానీ ఎంతో కష్టపడి ఈ క్లూస్ తీయడం జరిగింది. వీళ్ళని పట్టుకొని మేము యావత్తు పోయినటువంటి మొత్తం ఇందులో ఒక 30 గ్రాముల నెక్లెస్ ఉన్నది, 20 గ్రామ్స్ ఒక చెవి బుట్టాలు, మాటీలు ఉన్నవి, ఒక 2 జతల కాళ్ళ పట్టీలు ఉన్నవి. ఇవన్నీ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసినాము. కొంత మాత్రం ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నది, ఈ కమ్మలు కానీ, బుట్టాలు కానీ, ఈ మాటీలు కానీ. అవి కూడా ఆ మేజర్కి లెటర్ పెడితే మాకు సాలుకన సంధించిండు, అవి కూడా రికవర్ చేస్తాము. ఇటువంటి అఫెన్సులు జరగకుండా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ సంక్రాంతి సమయంలో హాలిడేస్లలో ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి.
కాబట్టి ఎవరైనా ఇళ్లకు తాళాలు వేసిపోతే మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ప్రజలకు తెలిసింది, నకరికల్ టౌన్ ప్రజలకు, మండల ప్రజలకు తెలియజేయండి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులు ఉన్నాయి, తన యొక్క డబ్బును కానీ విలువైన వస్తువులను కానీ బంగారు నగలు కానీ ఆ బ్యాంకులలో లాకర్లో పెట్టుకోవాలని మేము వాళ్ళకు మా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెవాసులు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గుడిసెలు కూల్చిన అధికారులపై చర్యలు చేపట్టి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు సుంకరి వీరయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో గూడు కోసం 3,000 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు 19 సార్లు కూల్చడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వకపోవడంతోనే భూపోరాటాలకు దిగుతున్నామని, ఇప్పటికైనా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, ఇల్లు నిర్మించి ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మా ముందే ఇక్కడ కలెక్టర్ ఆయన ఫోన్ చేసిండు. ఆ రోజు కలెక్టర్ గా ఉన్న వ్యక్తి శశాంక్ గారికి ఇక్కడ ఉన్నటువంటి భూమి సమస్య ఆ నుంచి క్షా వరకు మొత్తం తెలుసు. ఎందుకంటే అప్పటికే అన్ని వివరాలు ఆయనకు చెప్పినాం. ఆయన కళ్ళ ముందే 18 సార్లు దాడులైనవి. ఆయనకు తెలవని విషయం కాదు ఇది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు. బహుశా నేను అనుకుంటా ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన తర్వాత ప్రత్యక్షంగా తానే ఒక కలెక్టర్ కు ఫోన్ చేసి ఈ పేదల గుడిసెవాసుల సమస్యను పరిష్కరించమని చెప్పడం అదే మొదటి. అందుకని మేము బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. మంత్రి గారిని కలిసి మంత్రి గారికే చెప్పినాం సమస్యని. ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. వెంటనే కలెక్టర్ గారికి చెప్పిండు మా ముందే. పేదల ప్రతినిధులు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిండు. వాళ్ళందరి లిస్టు తయారు చేయడానికి మనం పట్టాలు ఇవ్వవలసి ఉంటది అని చెప్పేసి చెప్పిండు కలెక్టర్ గారితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే ఆ శశాంక్ గారు ఇప్పుడు మారిపోయాడు. ఇప్పుడు మళ్ళా కొత్త కలెక్టర్ వచ్చిండు 2 రోజుల కింద. అయితే ఇక్కడ మనుషుల వ్యవహారం కాదు. అక్కడ మాట్లాడింది మంత్రి, ఇక్కడ మాట్లాడింది ఒక కలెక్టర్, ఒక అధికారి. అందుకని ఆ కుర్చీలో ఏ అధికారి ఉన్నా మంత్రి మాట్లాడింది కలెక్టర్ తో కాబట్టి గత కలెక్టర్ తో మాట్లాడిన విషయాలు ఇప్పుడు కలెక్టర్ తో కూడా మాట్లాడినట్టే లెక్క. అది అధికారులకు తెలుసు. పద్ధతులుగానే నడవవలసి ఉంటుంది. ఇది వ్యక్తిగత వ్యవహారాలు కాదు, కుటుంబ వ్యవహారాలు కాదు. ఇది ప్రజలతో సంబంధాలకు సంబంధించిన విషయాలు, పేద ప్రజల సమస్యలకు సంబంధించిన విషయాలు, రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి వారు మాట్లాడింది కలెక్టర్తో. కలెక్టర్ ఇప్పుడు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత, అక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం సహకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ మీద, ఉన్నతాధికారుల మీద ఉన్నది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పెను ప్రమాదం తప్పింది. గోదావరి కని బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ పైకి అతివేగంగా డీసీఎం వాహనం దూసుకెళ్లింది. జ్యోతి హోటల్ సామాగ్రితో పాటు ఎదుట పార్కింగ్ చేసిన 2 బైకులు, 1 సైకిల్, మున్సిపల్ చెత్త ట్రాలీని డీసీఎం ఢీకొట్టింది. హోటల్ ఎదుట ఉన్నవారు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మున్సిపల్ ట్రాలీ డ్రైవర్కి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ నుండి కాగజ్ నగర్కు శీతల పానీయాలు తీసుకువెళ్తున్న TS07 UP 0198 నెంబర్ గల డీసీఎం వాహన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వాహనాన్ని పక్కకు తొలగించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దురదృష్టవశాత్తు లారీ నిర్లక్ష్యం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక భారీ ప్రమాదం దక్కింది. ఇక్కడ నాతో పాటు చాలామంది సీనియర్స్ కూర్చుంటారు. ఇక్కడ అదృష్టం బాగుంది, పోలు మున్సిపల్ వ్యాన్ అక్కడ ఉండడం, వాటిని గుర్తుకుంటూ రావడం వల్ల దీన్ని ప్రాణాలు బతికిపోయాయి. కానీ ఇది నిరంతర చర్య, ఎవరు దీన్ని చేయలేరు. డ్రైవర్లు కూడా కొంచెం చూసి నగరంలోకి వచ్చిన స్పీడ్కి తక్కువ చేసి రావాలి. అదే మాదిరి ఆర్ఎండ్బి అధికారులతో వెంటనే మాట్లాడుతాం. ఈ సర్వీస్ రోడ్ని ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి కనీసం ఏదైనా గ్రిల్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని హైవే అథారిటీ వాళ్ళతో కూడా మాట్లాడి పూర్తి స్థాయిలో భద్రత కలిగించే విషయంలో చూస్తాం. రోడ్లను కూడా ఇంకా విస్తరణ విషయంలో మేయర్ గారితో మాట్లాడి మరోసారి నిర్ణయం తీసుకుంటాం. వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా పట్టణంలో యువ రన్ 2K జగిత్యాల బస్టాండు నుండి అమరవీరుల స్తూపం వరకు నిర్వహించడం జరిగింది అని యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని, నాటికి నేటికి భవిష్యత్తు తరాలకు ఆయన అందించిన మార్గం యువతకు ఆదర్శమని, యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, భారతదేశ కీర్తిని పెంచిన గొప్ప వ్యక్తి అని, వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జగిత్యాల బస్టాండ్ నుంచి మిర్చి దాకా 2K రన్ ఏర్పాటు చేసి యువతకు స్ఫూర్తినిచ్చేటువంటి స్వామి వివేకానంద వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువకులంతా కూడా మరి గొప్ప శక్తిగా ఎదగాలని ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ గారు అదేవిధంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువకులకు యువజన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ 2K రన్ ఏర్పాటు చేసినందుకు ముందుగా యువ ఫౌండేషన్ వారిని అభినందిస్తూ, యువతను అంటే సన్మార్గంలో యువత అంటే ఇనుప నరాలు ఉక్కు కండలు కలిగిన వారిని ఇస్తే ఈ దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ వివేకానందుడు ఆలోచన. అటువంటి ఆలోచన కలిగిన యువత ఈ దేశానికి అవసరం కాబట్టి ఈ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకి 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. స్వామి వివేకానంద యువత సన్మార్గంలో నడవాలని ప్రపంచ దేశాలకు మన యొక్క భారతదేశ ఘనతను చాటి చెప్పారు. అదేవిధంగా ఆయన యొక్క సూక్తులు నేటికి భవిష్యత్ తరాలకు కూడా యువతకు ఎంతో ఆదర్శప్రాయం కాబట్టి వివేకానంద యొక్క పూర్తిగా ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్క యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరము నిర్మల్ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇదివరకు బైంస ఎంపీపీ జాదో కల్పన గణేష్, వైస్ ఎంపీపీ గానుగాజుల గంగాధర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఖాళీగా ఉన్న బైంస ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం బైంస మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంతో బైంస మండల అధ్యక్షుడిగా మీర్జాపూర్, ఎంపీటీసీ సభ్యుడు ఎండి అబ్దుల్ రజాక్, ఉపాధ్యక్షుడిగా కమల్, ఎంపీటీసీ సభ్యుడు ఒంగోలు నర్సారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సన్మానించారు.
నూతనంగా 161వ జయంతి చాలా మంచి దినం ఈరోజు. మొట్టమొదటిసారి మనం ఒక అడుగు ఎక్కి అధ్యక్ష ఉపాధ్యక్ష నియమించుకున్నాం. ఏదైతే వీళ్ళు ఈరోజు అధ్యక్ష ఉపాధ్యక్ష అయిందో నిస్వార్థ పరంగా మండలానికి సేవ చేసి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసి మాజీ అధ్యక్షులు ఉపాధ్యక్షులతో పాటు జిల్లా పరిషత్ సదస్సులతో పాటు ఎంపీటీసీలతో పాటు సర్పంచ్లతో పాటు మంచి పేరు చేయాలని మంచి పని చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పాత ఇప్పుడు మన మాంద్రి ఎంపీటీసీ గారు చెప్పారు, చుట్టూ మాంద్రి ఎంపీటీసీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఏ ప్రొసీడింగ్ కూడా ఉన్నా నేను అడ్డమయ్యే వ్యక్తి కాను. నాకు కావాలా డెవలప్మెంట్. నేను ఒకటే ఉద్దేశంతో భగవంతుడు నాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు. ఈ తాలూకాకు శాసనసభ్యుడుగా మీ అందరి సహకారంతో ఎన్నికైనాను. ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ కోసం ఎక్కడ కూడా అర్థం కాను. డెవలప్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో వైద్య విద్య ఎడ్యుకేషన్ గురించి నేను చాలా కాన్సన్ట్రేషన్, ఎక్కువ టైం విద్య పిల్లగాళ్ళకు ఎడ్యుకేషన్ కావాలా, కాబోయే భారత్ పౌరులు మంచి చదువు రావాలా, బరువు బలహీన వర్గాలకు ట్రీట్మెంట్ హెల్త్ గురించి ట్రీట్మెంట్ అందాలా, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు చేసి. నిర్మల్ జిల్లా బైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ లెక్చరర్ల మధ్య వార్ కొనసాగుతోంది. ప్రిన్సిపల్ జుఫీషా సుల్తానా తమను అకారణంగా అసభ్య పదాజాలంతో దూషిస్తూ అవమానపరుస్తోందని, మానసిక వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ లెక్చరర్లు శుక్రవారం మూకుమ్మడిగా విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ వైఖరిని నిరసిస్తూ ఉదయం కళాశాల వార్షికోత్సవ క్రీడా పోటీల నిర్వహణ విధులను లెక్చరర్లు బహిష్కరించారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ తీరును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తమకు ప్రిన్సిపల్ వేధింపుల నుంచి విముక్తి కల్పించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో బైఠాయించి సమ్మెకు దిగారు. ప్రవర్తన సరిగా లేదు. లెక్చరర్స్ గురించి స్టూడెంట్స్ ముంగట ఎట్లా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది ఆమె. మళ్ళా పీరియడ్లో వచ్చి ఆ స్టూడెంట్స్ ఉండగా నువ్వు లెక్చరర్సా, నువ్వు ఇట్లానా అట్లానా అని కూడా మాట్లాడుతుంది. తర్వాత గేమ్స్ కోసం అన్నది మాకు ఇంటిమేషన్ కూడా లేదు. డైరెక్ట్ నోటీస్ పంపించింది, సిగ్నేచర్ చేయండి, గేమ్స్ స్టార్ట్ చేయమని అన్నది. ఇప్పుడు పిల్లలకు చెప్తుంది వాళ్ళు గేమ్స్ తీసుకుంటలేరు, అది తీసుకున్నారు. పిల్లలకు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఆమె ఇచ్చేస్తుంది, అగెనిస్ట్ చేస్తుంది. మళ్ళీ వేరే సమస్యలు కూడా ఉన్నాయి. ఆమెనే రెగ్యులర్ రాదు, తొందర రాదు. ఆమె 10:30కి అట్లా వస్తుంది. ఇలా బయోమెట్రిక్ ఉన్నా కూడా ఆమె లేట్కి వస్తుంది. వచ్చి మళ్ళీ అందరికంటే మధ్యాహ్నము నిన్న 2 వరకు మనము ఇచ్చేసుకున్నామైతే గేమ్స్ ఆడిన తర్వాత పోయి లంచ్ చేసి వస్తే మీరు 3 గంటలకు వచ్చిండ్రు, లంచ్ చేసి వచ్చిండ్రు, అట్లా వచ్చిండ్రు, బిర్యానీ తింటున్నారు, గది తింటున్నారు అనుకుంటా లెక్చరర్కు పడుతూస్ అనుకుంటా ఒక ఉర్దూలో ఏదో అన్నది అందరికీ. అప్పటి నుంచే నేను పడుతూస్ అనగానే అందరూ బయట ఇవాళ ఇచ్చేసింది. ఇంతకుముందు కూడా మేము హైయర్ అథారిటీకి చెప్పినాము. వాళ్ళు వచ్చి 3 మెన్ కమిటీ వాళ్ళు వచ్చి కూడా ఈమెకి చెప్పిండ్రు. చెప్పిన తర్వాత నడుస్తుంది. మళ్ళీ అదే ఉంది ఆమెది. ఇంతకుముందు కూడా మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఉండే మన దగ్గర ప్రిన్సిపాల్ కూడా చేసిపోయిండు. ఖాళీకి సార్ కూడా ఆమెతో గొడవ పడ్డది, సస్పెండ్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇట్లా పరిస్థితి ఉంది మరి ఆమె. హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలము అన్నాసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో రాతోడు దీప్తి అగ్రికల్చర్ విద్యార్థిని గురివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఎస్ఆర్ యూనివర్సిటీలో
దీప్తి అనే అగ్రికల్చర్ బీఎస్సీ సెకండ్ ఇయర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం. కానీ హత్య అని చెప్పేసి ఇప్పటివరకు నిర్ధారించలేదు. అంటే పేరెంట్స్ కానీ ఆ అమ్మాయికి సంబంధించిన గార్డియన్స్ కానీ ఎవరు లేకుండానే యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్న రూమ్కి వెళ్ళి డోర్లు బద్దలు కొట్టి తీసుకొచ్చి మార్చులో వేసి ఒక అనాథ శవంగా ఇలా మార్చులో ఉంచిన స్థితి. ఆ కాలేజ్ యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ ఇక్కడ ఎవరు కూడా లేరు. అసలు ఏం జరుగుతుంది, అమ్మాయికి ఎవరు లేరా, కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా లేదా అనే విషయాలు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఎస్ఆర్ యాజమాన్యం ఇల్లోంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందనే ఆలోచన కూడా మేము అనుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నట్టయితే రాష్ట్రంలో మొన్న గీతా యూనివర్సిటీ, ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీలలో అమ్మాయిలు చనిపోతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా యూనివర్సిటీలలో అమ్మాయిలు చనిపోవడం మీద ఒక ఎంక్వైరీ కమిషన్ చేయాల్సిన అవసరం ఉన్నది, విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. తక్షణం ఎస్ఆర్ యాజమాన్యాన్ని కస్టడీలో తీసుకోవాలి. అమ్మాయి ఎట్లా చనిపోయింది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయ్యి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తాను. వెంకటరెడ్డి, పీడీఎస్, ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ. ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.